మన భారతదేశ శిల్పకళ నైపుణ్యానికి ప్రతీక వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన ఎల్లోరా గుహలను ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలోనూ, షిర్డీ నుండి 100 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహల ముందు భాగం దగ్గరికి వచ్చాం. ప్రతి మంగళవారం ఎల్లోరా గుహలను క్లోజ్ చేస్తారు. మన భారతీయులకు సార్క్ దేశాల వారికి ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 40 రూపాయలు, ఫారిన్ కంట్రీస్ వారికి 600 రూపాయలు వసూలు చేస్తారు. ఈ ఎల్లోరా గుహలను చూడాలంటే కనీసం అర్ధ రోజైనా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఎల్లోరా గుహలు సహ్యాద్రి శ్రేణిలో ఒక భాగంగా ఉన్న చర్ణాద్రి కొండల్లో చెక్కబడినవి. ఈ ఎల్లోరా గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాల విశ్వాసాలకు ప్రతీకలు. ఈ ఎల్లోరాలో మొత్తం 100 గుహలు ఉంటాయని అంటారు. కానీ 34 గుహల వరకు సందర్శకులను అనుమతిస్తారు. 1 నుండి 12 వరకు బౌద్ధ గుహలు, 13 నుంచి 29 వరకు హిందూ గుహలు, 30 నుండి 34 వరకు జైన గుహలుగా ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి చెక్కిన గుహలు కాదు. 8 నుండి 11వ శతాబ్దం వరకు చెక్కిన గుహలు. ఒక్కొక్క గుహ దానికదే ప్రత్యేకం. ప్రతి గుహలోనూ శిలలపై చెక్కిన శిల్పాలను చూసి ఎంతో దిగ్భ్రాంతి చెందుతారు. శిల్పకళా నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతారు. ఈ 16వ గుహలో ఉన్నదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కైలాసనాథ్ ఆలయం. కైలాసనాథ్ ఆలయాన్ని రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుని కాలంలో క్రీస్తు శకం 756-773 మధ్య కాలంలో చెక్కారు. రాజు తీవ్రమైన అస్వస్థకు గురైనప్పుడు రాణి ఆయన ఆరోగ్యం కోసం శివుణ్ణి ప్రార్థించిందని, కైలాసాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కిందని చెబుతారు. రాజు ఆరోగ్యవంతుడైన తర్వాత కోకస శిల్పి పర్యవేక్షణలో ఈ ఆలయం రూపుదిద్దుకున్నది. ఈ ఆలయం పొడవు 164 అడుగులు, వెడల్పు 109 అడుగులు, ఎత్తు 98 అడుగులు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా శివాలయం ఇదే. ఈ ఆలయం కోసం 2 లక్షల టన్నుల శిల్పాలను తొలిచారని చెబుతారు. ఈ ఆలయ నిర్మాణానికి 7,000 మంది కార్మికులు పనిచేశారని, పూర్తి కావడానికి 150 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. మరాఠీ ఇతిహాసం ప్రకారం రాజు అనారోగ్యం పాలైనప్పుడు రాణి రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకున్నారని చరిత్రకారులు చెబుతారు. రాణి ముక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకాస అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని 100 ఏండ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చిక్కుకుంటూ వచ్చారు. ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం రామాయణ మహాభారతానికి సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఈ 16వ గుహలో ఉన్నటువంటి కైలాసనాథ్ ఆలయాన్ని చూడడానికే కనీసం 3 గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యం ఈ ప్రాంగణంలో అడుగడుగునా కనపడుతుంది. మన 20 రూపాయల కరెన్సీ పైన ఈ కైలాసనాథ్ ఆలయం చిత్రపటం ఉంటుంది.
అద్భుతమైన భారతీయ శిల్పకళ నైపుణ్యానికి చిహ్నం ఈ ఎల్లోరా గుహలు. అందుకే 1983లోనే యునెస్కో ఈ ఎల్లోరా గుహలను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడింది. 2024 సంవత్సరంలోనే 10,61,000 మంది సందర్శకులు ఈ ఎల్లోరా గుహలను సందర్శించారు. మరి మీరెందుకు ఆలస్యం? తప్పక ఎల్లోరా గుహలను వీలైనప్పుడు సందర్శించగలరు.